తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సైనికుడు లాంటి వారే. అంటే రారాజు చంద్రబాబు నాయుడు గారు, ఆ రారాజు ఆదేశిస్తే ఈ సైనికుడు పనిచేయరా, టీఆర్ఎస్తోనే మన పొత్తు, టీఆర్ఎస్తోనే మనం కొనసాగుతాం అని ఆయన భావిస్తే రేవంత్ రెడ్డి గారు కానీ మీరు కానీ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీనే బొందబెట్టాలనుకున్నాడు కేసీఆర్. మనం ఇంకా బొందబెట్టాలనుకున్న వ్యక్తితో ఏ రకంగా కలుస్తారో నాకైతే అర్థం కావట్లేదు. కలిస్తే మీరు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? ఇప్పుడు కలిస్తే మేము ఖచ్చితంగా మేము కేసీఆర్ను ఓడించే వేదిక మీదకి వెళ్ళిపోతాం. ఎందుకొరకు? మాకు అధికారం కాదు ముఖ్యం, అతను దించడం మాకు ముఖ్యం. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం మాకు ముఖ్యం. మాకేం లాభం చేకూర్చిండని మేము కేసీఆర్ని గద్దె మీద కూర్చోబెట్టాలి. ఆయన గద్దె మీద కూర్చోబెట్టడానికి మేమెందుకు మళ్ళీ కాలలాగా తయారు కావాలి? ఆయన కుర్చీకి కాలలాగా మేమెందుకు తయారు కావాలి? ఆయన పల్లకిని మోసే బోయలం కావాలన్నా మేము? తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చాడని మేము అతనికి అండగా నిలబడాలి? ఇప్పుడు ఏ గొంతుక మేము ప్రశ్నించిన గొంతుక ఈరోజు జై అని చెప్పేసి అని ఏ రకంగా నినదిస్తుంది అంటున్నాను నేను. మాకు ఆత్మగౌరవం ఉంది. ఎందుకొరకు? తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ, బడుగు బలైన వర్గాల కండ ఉన్న పార్టీ. తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థను కాలరాసిన పార్టీ, పటేల్ పట్టువారి వ్యవస్థను కాలరాసిన పార్టీ. ఈరోజు కేసీఆర్ మళ్ళీ భూస్వామ్య వ్యవస్థ, పటేల్ పట్టువారి వ్యవస్థ, పెత్తందారి వ్యవస్థ నడిపిస్తున్నప్పుడు ఇక నీవు తెలుగుదేశం సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి దూరస్వామ్యం కోసము, అధికారం కోసం ఆయనతో అండగా కలుస్తానంటే ఎవరేం చేయలేము మేము. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకుంటారని మేము అనుకోవట్లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఓటుకు నోటు విషయంలో అయితే, కేసు విషయంలో అయితేనేమి, తన ఆస్తులను కాపాడుకునే విషయంలో అయితేనేమి, అంటే హైదరాబాద్లో తనకు షెల్టర్ కావాలనే ఒక ఉద్దేశంతో టీఆర్ఎస్తో పొత్తుకి ఎక్కువ అనుకూలంగా ఉన్నారనేది మీ వర్గాల నుంచే వస్తున్న వాదన. ఇప్పుడు సార్ ఓటుకు నోటు కేసు పెట్టిన ఎవరు సార్? రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారండి కేసు పెట్టింది, కేసీఆర్ గారు ప్రభుత్వం. అవును, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టారు. కీలకంగా ఉండేది రేవంత్ రెడ్డి గారు. మమ్మల్ని అక్రమంగా ఇరికిచ్చిండ్రు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే అవన్నీ వీగిపోతాయి, ఆ కేసు అనేది ఉండదు, ఆ జంజాటమే ఉండదని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. ఆ కేసు ఎంత బలంగా ఉంది, ఏముంది అనేది మేము కోర్టులో తెలుసుకుంటాం సార్. కేసీఆర్తో చేతులు కలుపుకొని హలాయి బలాయి తీసుకొని ఆయనతో అధికారం పంచుకోవడానికి మేము పోనీకే సిద్ధంగా లేము సార్. మేము ఆ కేసు ఏంది, ఆ కేసు అసలుకు, ఆ కేసు గురించి మేము మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. ఆ కేసు అసలు నిలబడదు, ఆ కేసు ఎట్ట పోతుంది. ఆ కేసు మాకు ఒక లెక్కనో కాదు, మీకు క్లియర్గా చెప్తున్నాం. ఆ కేసు కోసము భయపడి ఆయనతోనే చేతులు కలిపితే ఇక మేము నిజంగానే దొంగలం అవుతాం. అర్థమైందా సార్? మేము నిజంగానే దొంగలం అవుతాం. కనుక మాకు తెలుసు ఆ కేసును ఎట్లా, అది ఎంత పవర్ ఉంది, దానికి ఏముంది, దానికి ఏం లెక్క ఉంది, రాజ్యాంగంలో అది చట్టాల ప్రకారం అది నిలబడుతుందా, ఉంటుందా, పోతుందా అనే సంగతి మాకు తెలుసు. కానీ దానికోసము, దాన్ని కాపాడుకోవడం కోసం కేసీఆర్తో చేతులు కలపవలసిన అవసరం లేదని నేను అంటాను. పార్టీ అధిష్టానం ఒకవేళ అటువైపు అడుగులు వేస్తే మీరు కేసీఆర్కి వ్యతిరేకంగా ఉండే వేదిక మీదకి చేరిపోతామని చెప్తారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర బడుగు బలైన వర్గాల నిరుద్యోగ యువకుల కష్టాలను చూసి ప్రయాణం చేసిన తెలుగుదేశం పార్టీ మేము టీఆర్ఎస్ పార్టీతోనే పొత్తు కడతామని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా మేము ఆలోచన చేస్తాం. కేసీఆర్ను గద్దె దించే వేదిక మీదకి మేము ఖచ్చితంగా వెళ్తాం.